హాయ్ నా సబ్స్క్రైబర్స్కి, మా ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్కి, నా వీడియోలో జాయిన్ అయ్యే అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మండే, కాంటెస్ట్ క్వశ్చన్స్ డే. సో ఈరోజు కాంటెస్ట్కి సబ్జెక్ట్ అయితే చెప్పలేదు, అంటే హెయిర్ ప్యాక్ కానీ లేకపోతే ఫేస్కి సంబంధించింది కానీ ఏదైనా చెప్పాలన్నది ఉద్దేశం, కానీ అవ్వలేదు. సో మా క్లినిక్లో అంటే మాది టాటూ స్టూడియోలో వేసిన టాటూస్ అన్నీ ఒక లాంగ్ వీడియో చేసి పెట్టాను. సో ఇది 8 మినిట్స్ వీడియో, కంప్లీట్గా చూడండి. సో క్వశ్చన్ ఇందులోనే ఉంటుంది, ఆన్సర్ కూడా ఇందులోనే ఉంటుంది. సో మేము కొన్ని రోజులుగా వేసిన టాటూస్ అనమాట. సో మా క్లయింట్స్ అందరూ దీంట్లోనే ఉంటారు. సో మీ సపోర్టింగ్ మాకు కావాలి. అలాగే నాకు సబ్స్క్రైబింగ్ మానిటైజింగ్ చేసుకోవడానికి కూడా మీ హెల్ప్ కావాలి. సో మానిటైజింగ్ అవ్వాలి అంటే కంప్లీట్గా వీడియో చూడాలి మీరు. అలాగే మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు, మీకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా కంపల్సరీగా కాపీ పేస్ట్ చేయకుండా కంపల్సరీగా వీడియో చూసి ఆన్సర్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అట్ ద సేమ్ టైం ఈరోజు అయితే మాత్రం మీరు ఆన్సర్స్ని కమెంట్ బాక్స్లో పెట్టకుండా నా వాట్సాప్ నెంబర్కి నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేసేవి. ఈరోజు నేను ఎవరైతే వాట్సాప్లో నాకు ఆన్సర్ ఇస్తారో సేమ్ అదే పేరుని మెన్షన్ చేసి నేను కమెంట్ బాక్స్లో పేరు మాత్రమే పెడతాను, ఆన్సర్ పెట్టను. అంటే ఇప్పుడు సపోజ్ రెగ్యులర్గా మోక్షి విన్నర్ కదా, సో మోక్షి అనుకోండి, మోక్షి ఏం చేస్తుంది, నాకు ఆన్సర్ని వాట్సాప్లో ఆన్సర్ పెట్టేస్తుంది. సో నేను దాన్ని తీసుకొచ్చి ఆన్సర్ కాకుండా మోక్షి అని మాత్రమే పెడతా, అంటే తను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చింది అని అర్థం అన్నమాట. సో అట్లా చేద్దాము. అప్పుడు నాకు హైడ్లో పెట్టాల్సిన నెససరీ ఉండదు. అంటే హైడ్లో పెట్టచ్చు, మళ్ళీ ఇచ్చేయచ్చు. కానీ ఎక్కడైనా కొద్దిగా తేడా వస్తే మొన్న ఒక్క పర్సన్ నేమ్ రాయకపోతేనే నాకు ఆ వీక్ అంతా అదోలా అనిపించింది. అలా మిస్ అయిపోయాము అని, అంటే 1-4 సార్లు చూసుకుంటాం కదా. సో అందరూ మనకి ఈక్వలే కాబట్టి సో నేను కంపల్సరీగా అలా చేద్దామన్నది ఉద్దేశం. సో ఇది ఈరోజు అయితే నేను చెప్పాలనుకున్నది. అండ్ విన్నర్స్కి కొరియర్ చేయాల్సిన ఉంది. యాక్చువల్గా మోక్షి వాళ్ళకి కొరియర్ రేపు ఎల్లుండిలో చేసేస్తాను. నెక్స్ట్ వీక్ ఇచ్చేదేమో డస్టర్ అనమాట. అది ఆన్లైన్లో డస్ట్లా ఉంటుంది. మన స్కిన్ మీద ఉన్న డస్ట్ని మనం రిమూవ్ చేసుకొని ఒక చిన్న టూల్ లాంటిది విన్నర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మేబీ 4 మెంబర్స్కి ఇస్తాను. ఎక్కువ వస్తే వేరే ఏమైనా గిఫ్ట్ చూద్దాము. ఈసారి అయితే మాత్రం డస్ట్ని ఇస్తున్నాను. సో కొరియన్ ప్రోడక్ట్స్, కొత్త ప్రోడక్ట్ బాగుంటుంది అది కూడా. సో లేడీస్ ఐటమ్సే, అన్నీ లేడీస్కి సంబంధించినవే ఇస్తున్నాను. అండ్ బాయ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు బాయ్స్కి ఒకవేళ వద్దనుకుంటే, అంటే లిప్స్టిక్స్ అవి మీరేం చేసుకుంటారు, చేసుకోలేరు కాబట్టి మీకు ఒకవేళ వద్దనుకుంటే దాని బదులు ఫేస్ వాష్, సో ఫేస్ వాష్ని మీరు మార్చుకోవచ్చు. అంటే నా ఉద్దేశం ఒకటే, ఎవరికైనా యూస్ఫుల్ ఐటమే ఇవ్వాలన్నది ఉద్దేశం. గర్ల్స్ అంటే అన్నీ వాడతాం కాబట్టి తీసుకుంటాము, బాయ్స్కి అవి ఇష్టంలో ఉండవు కాబట్టి, బాయ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఫేస్ వాషెస్, స్క్రబ్స్, సో స్కిన్ కేర్కి సంబంధించిన, హెయిర్ కేర్కి సంబంధించింది ఏదైనా ప్రోడక్ట్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. నాకు అందరూ కూడా కంపల్సరీగా వాట్సాప్లోకి యాడ్ అయిపోండి, ఎందుకంటే యాడ్ అయితే నాకు కొంచెం మీకు కొరియర్ చేయడానికి కానీ మీకు ఇవ్వడానికి కానీ ఈజీగా ఉంటుందన్నమాట. సో బిఎన్డిఎల్ ఎవరో ఉన్నారు కదా, ఆయన పర్టికులర్గా ఆయన ఆవిడ మీరు కూడా వాట్సాప్లో నాకు హాయ్ అని పెడితే నేను సేవ్ చేసి పెట్టుకుంటాను. సో అప్పుడు మీరు రెగ్యులర్గా ఉండేవాళ్ళు, మీరు అందరూ రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. మీరైతే మాత్రం నేను అడిగిన క్వశ్చన్కి కూడా ఆన్సర్ని వాట్సాప్లోనే పెట్టండి. నేను పెట్టిన ఒకవేళ మీ పేరుని నేను మెన్షన్ చేయకపోతే అప్పుడు మీరు
డైరెక్ట్గా కమెంట్ బాక్స్లోనే మీరు చెప్పండి నా పేరుని పెట్టలేదు అని. అప్పుడు నేను ఏమైనా మిస్ చేసుకొని ఉంటే మీ పేరుని నేను అందులో యాడ్ చేస్తాను. సో ఇదన్నమాట మ్యాటర్. సో ఇందులో క్వశ్చన్ ఏంటంటే ఈ అన్ని టాటూస్ ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్కటి 2 టైమ్స్ వస్తే దాన్ని కౌంట్ చేయొద్దు. సో ఒక్కొక్క టాటూ ఒక్కొక్క టైప్ టాటూ ఎన్ని ఉన్నాయి అన్నది క్వశ్చన్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ టాటూస్ అన్నీ ఎన్ని ఉన్నాయి అన్నది క్వశ్చన్. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే మధ్యలో ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఆయన ఎవరు? సెలబ్రిటీ టాటూ ఒకటి ఉంది, ఆయన మనకందరికీ తెలిసిన పవర్ అన్నమాట. సో అది అంటే కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉందనుకో, పోర్ట్రేట్స్ కదా కొద్దిగా అటు ఇటుగా ఉంటే కామెంట్ చేయకుండా ఆ సెలబ్రిటీ ఎవరో తెలుస్తుంది, ఆ సెలబ్రిటీ పేరు కూడా మెన్షన్ చేయండి. సో అది ఒకవేళ మీరు ఒక పని చేయాలి అనుకుంటే, లేకపోతే 2 క్వశ్చన్స్ అడిగాను కదా, మీకు ఒకవేళ వాట్సాప్లో పెట్టడం ఇష్టం లేదు అనుకోండి, డైరెక్ట్గా పెట్టాలంటే సెలబ్రిటీ పేరు పెట్టండి. ఆ తర్వాత ఆ ఆన్సర్ ఇంకో ఆన్సర్ ఉంటుంది కదా, అది ఫ్రైడే పెట్టండి. అంటే ఎన్ని టాటూలు ఉన్నవి అన్నది ఫ్రైడే పెట్టండి. అండ్ ఇంకొకటి కరెక్ట్గా జెన్యూన్గా మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా చెప్పండి, వీడియో మొత్తం చూడండి అని. అంటే నాకు కావాల్సింది కూడా అవర్స్ పెరగడమే, అంటే టైం పెరగడమే. సో నాకు అదొక్క హెల్ప్ చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకేమీ అడగట్లేదు. బేసిక్గా అందరం చూస్తాం కాబట్టి అన్ని వీడియోస్ చూస్తే ఇంకా బెటరు. నేను అవన్నీ ఫోర్స్ చేయలేను, మీరు చూడాల్సిందే అని. అందుకని మీరు ఏం అంటే కనీసం ఈ వీడియో కానీ లేకపోతే లైవ్ ఇచ్చే వీడియో కానీ కంప్లీట్గా చూస్తే చాలు. సో క్వశ్చన్ ఇంకోసారి, ఇవన్నీ టాటూస్ ఎన్ని ఉన్నాయి, మధ్యలో ఒక సెలబ్రిటీ వస్తారు పోర్ట్రేట్, ఆ సెలబ్రిటీ పేరు ఒకటి మెన్షన్ చేయండి. నాకు వాట్సాప్లో ఇచ్చేస్తే అసలు అందరూ కరెక్ట్గా ఆడినట్టు ఉంటుంది, నాకు ఏ బాధ ఉండదు. అందరూ జెన్యున్గా పార్టిసిపేట్ చేయండి. అంటే కాపీ పేస్ట్ చేస్తే ఏమవుతుంది, చాలామంది యాడ్ అయిపోతారు మనకి. మొన్న కూడా చూడండి 40 మెంబర్స్ వచ్చారు, కానీ 40 మెంబర్స్ జెన్యున్గా చూసారా లేదా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే నాకు పర్టికులర్గా అవర్స్ అసలు 2 అవర్సే పెరిగింది. సో దాన్ని బట్టి ఎవరు కూడా కరెక్ట్గా చూడలేదు, చాలా వరకు కాపీ పేస్ట్ చేశారు అన్నది అర్థమవుతుంది. సో అందుకని మనం ఏం చేద్దాము, రియల్గా ఆడేవాళ్ళు ఉంటాం కదా, రియల్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఉంటాం కదా, సో వాళ్ళు ఏం చేయండి అంటే వాట్సాప్లో నాకు ఆ సెలబ్రిటీ, ఆ హీరో పేరు, అట్ ద సేమ్ టైం ఎన్ని టాటూస్ ఉన్నవి అన్నది 2 కూడా నాకు ఆన్సర్ ఇచ్చేస్తే నేను ఆ పేరు, ఇప్పుడు ఫర్ సపోజ్ నజ్మా ఇచ్చిందంటే నజ్మా అని పెడతానంటే ఆ అమ్మాయి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసింది అని అర్థం అనమాట. నా వీడియో కింద ఆ అమ్మాయి పేరు కూడా మెన్షన్ చేస్తా. ఇది మ్యాటర్ ఆఫ్ కాట్రవల్లి. ఓకే, సో మళ్ళీ సండే కలుద్దాం. చాలా బాగుంటుంది మీ అందరితో. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మీ, అండ్ లాస్ట్ వరకు చూడండి వీడియోని. థ్యాంక్ యూ.